హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ మై డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. విష్ యూ హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ. నేను గుమ్మానికి కుంకుమ బొట్లు అయ్యి పెట్టుకుంటున్నాను అనమాట. పసుపు కుంకుమ రాసి బొట్లు అయ్యి పెట్టుకుంటున్నా. నాకు యాక్చువల్గా దీపావళి ముందు ధనత్రయోదశి పూజ దగ్గర నుంచి అలవాటు. సో ఎవ్రీ ఇయర్ ఈ ఈ రోజు నుంచే నేను స్టార్ట్ చేసేసుకుంటాను. నేను ఇది వీడియో సండే అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఇది సాటర్డే చేసుకున్న పూజ అనమాట. ఇలా బొట్లు అయ్యి పెట్టుకొని రంగోలీ వేయటం అలవాటు. రంగులతో ముగ్గులు వేసేసుకుంటాను మొత్తం అంతా. నేను ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ శనివారం వ్రతం చేసుకున్నాను స్వామివారిది. సో ఇంకా ఆఫ్టర్నూన్ చిన్నబాబుని పడుకోబెట్టేసి టైం దొరికినప్పుడే మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసేద్దాం అనుకున్నాను. పిల్లలు మెలకుగా ఉన్నప్పుడు ఏ పని అవ్వదండి కదా. సో ఇది మా అపార్ట్మెంట్ కారిడార్ అనమాట. సో కలర్స్ అంతా ఇలాగా జల్లెడతో వేసేసుకుంటున్నాను. ఫిల్టర్ ఉంటుంది కదా, దాంతో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఇది ఈజీ మెథడ్ అని చెప్పని ఇలా వేస్తున్నాను. పైన బ్లూ అండ్ కింద గ్రీన్ డ్యూయల్ కలర్స్తో ఫిల్ చేసేసాను అనమాట. అండ్ మధ్యలో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నార్మల్ చేత్తో వేయడమే అలవాటు వైట్ది ముగ్గు. బట్ చిన్నబాబు మెలకుగా ఉంటే అస్సలు అవ్వదు అని చెప్పని ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేసేద్దామంటే అంత ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవాలి అని చెప్పని ఈ స్టెన్సిల్ ఒకటి పెట్టుకున్నాను. దాంతో ఇంకా మొత్తం అంతా వేసేసాను అనమాట. ఈలోపు మా బాబు లెగిసిపోయాడు. మనకి ఎప్పుడైతే వర్క్ ఉంటుందో వాళ్ళు అప్పుడే పడుకోకుండా మన పని డిస్టర్బ్ చేయడానికి ఉంటారు కదా. ఇంకా వాడితో ఆడుతూ అలాగా కబుర్లు చెప్తూ మా పెద్ద బాబు వాడిని మానిటర్ చేస్తూ కాపలా కాసాడు. సో ఇంకా ముగ్గులు వేసేసుకుంటున్నాను. గుమ్మం ముందు ఎప్పుడు ఇలా పెద్దగా ముగ్గు పెట్టుకొని రంగులు వేయటం చాలా ఇష్టం నాకు. ఇంకా ఫాస్ట్గా ముగ్గులు అయ్యి వేసేసుకుంటున్నాను. ఈవినింగ్ టైం అస్సలు సరిపోదండి. ఎంత ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేద్దామన్నా కానీ ఏదో ఒక దగ్గర టైం వేస్ట్ అయిపోతుంది. మా పెద్దబాబు మాత్రం చాలా హెల్ప్ చేస్తాడు. ఇలా ముగ్గులు పెట్టుకుంటున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు కానీ అన్నీ. మా చిన్నబాబు అలా నన్ను డిస్టర్బ్ చేయడానికి ఉంటానే ఉన్నాడు. వాడిని అలా మానిటర్ చేస్తూ పాపం వాడు అలా లాక్ అయిపోయాడు అనమాట. నేను ఇంకా ఫాస్ట్గా ఈ కలర్స్ అన్నీ ఫినిష్ చేసేసుకున్నాను. అండ్ ఇంట్లో కొన్ని దీపాలు ఇవి పెట్టడం కూడా ఇష్టం నాకు. సో అందుకని చెప్పని ఇంట్లో డెకోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి లైట్స్ గుమ్మాని ఫిక్స్ చేసేస్తున్నాను. మా బాబు పెడుతుంటే నేను ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చెక్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఇక్కడ నేను ఉర్లీస్ ఆర్డర్ పెట్టానండి. అవి రాంగ్ సైజ్ వచ్చాయి. మళ్ళీ రీఆర్డర్ చేసిన ఇన్ టైంలో నాకు డెలివరీ అవ్వలేదు. సో ఇంకా వదిలేద్దాం అనుకున్నాను. బట్ లేటర్ ఆన్ నాకు ఒక ఐడియా వచ్చింది. నా దగ్గర మంగళ స్నాన జల్లెళ్ళు ఉంటే అవి రివర్స్ చేసి దాని మీద ఇలా ఫ్లవర్స్ అవి వేసి డెకోర్ చేద్దాము, పైన దీపం పెట్టుకుందాం అని ఫిక్స్ అయ్యా. ఇంకా అవుట్పుట్ ఇది. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు తను వచ్చారు. అపార్ట్మెంట్లో కిందనే ఉంటారు వాళ్ళు, 3rd ఫ్లోర్లో. సో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంకా బాత్ చేసేసి ఇంక రెడీ అయిపోయాను. మొత్తం అంతా ధూపం అవి వేసి ఇంకా బయట కూడా దీపాలు అవి పెట్టుకుంటుంటే పాపం తను చాలా హెల్ప్ చేసింది. వాళ్ళ పెద్దమ్మాయి మౌక్తిక దీపాలన్నీ తనే పెట్టింది పాపం. అండ్ దిస్ ఈజ్ ఫైనల్ లుక్. మా కారిడార్ ఇలా ఉందన్నమాట. ఇందాక ఉర్లీలు ఇలా చేశాను. సో హియర్ ఈజ్ ద ఫైనల్ లుక్. అదిగోండి, ఉర్లీస్ రివర్స్ చేస్తే అలా వచ్చిందనమాట ఓవరాల్ లుక్ అది. అండ్ ఇందాక డ్యూయల్ షేడ్ కలర్స్ వేశాను కదా, అదంతా ఇలా పెట్టుకున్నా. మధ్యలో ఆ స్టెన్సిల్ వేసి గ్యాప్లో దీపాలు పెట్టుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.
Subscribe my channel.